దావీదు ప్రార్థించాడు, కపటపు నడత నాకు దూరం చేయదేవా. 2 రకాల మనస్తత్వం నాలో పని చేయనీయొద్దు. మనకిష్టమైన వాళ్ళు ముందుకెళ్తుంటే ఆనందం, మనకిష్టం లేని వాళ్ళు ముందుకెళ్తుంటే బాధ. నటన వద్దు వద్దు వద్దు. న్యాయ ప్రవర్తన, అందరి ఎడల ఏకాభిప్రాయం. దేవుడు ఎలాగ మన అందరినీ గమనిస్తాడో ఆ దేవుడు లాంటి మనసును మనం సాధన చేయాలండి. స్తోత్రం. ఒక్కసారిగా సాధ్యం కాకపోతే సాధనతో సాధ్యం. మనలోకి మనం చూసుకోవాల్సిన విషయాలు ఇవి. నా బుద్ధి ఎలా ఉంటుంది, నా మనస్తత్వం ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాల్లో నేను ఎలా ఉన్నాను, ఇది సెన్సిటివ్ పాయింట్. బయటికి లోబడినట్టుగానే ఉండి ఆంతర్యములో వ్యతిరేకంగా ఉండటం. ఎలీషా దగ్గరే ఉన్నాడు గెహజీ, ముసుగులో వ్యవహారం చేసి వచ్చి ఏం ఎరగినట్టుగా మెలకుండా కూర్చున్నాడు. వచ్చి, నాన్న గెహజీ ఎక్కడికి వెళ్ళావు అడిగినప్పుడన్నా చెప్పాలిగా. ఇదే డిఫరెంట్గా అడిగాడని. నేను ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నా గురువుగారు. అవునా? వెండి బంగారంలో నాశించి ఆ నయమాన్ రథం వెంట నువ్వు పరిగెత్తుతుంటే నీ వెంట నా మనసు రాలేదా? ఏం ఆశించి వచ్చావు నా దగ్గరికి? ఏం ఆశించి పరిగెత్తావు? ఆరంభ తీర్మానం ఏంటి? ఇప్పుడు నువ్వు పోతుంది ఏంది? స్టార్టింగ్ పొజిషన్ ఏంటి? ఇప్పుడు పొజిషన్ ఏంటి? కార్య ఆరంభం కాదు నాయన, కార్య అంతము మేలు. హల్లెలూయా. కొంతమంది మనసుల్ని గమనిస్తాను. ఓరే నాయన ఎంత తీయగా అంటే సామెత చెప్పినట్టుగా ఉంటుంది కదా, హత్తుకోనీక నీ ప్రాణానికి నా ప్రాణం వదలనే వదలను. కొద్దిగా ఫరక్ పడిందంటే కట్ ఆఫ్. స్టార్టింగ్లో ఉన్నవన్నీ మధ్యలో మాయం. నువ్వు ఏమని వచ్చావు, ఏం చేస్తున్నావు? పైగా ఎవడో లోకసుడు చెప్పినట్టు నాకు అబద్ధాలు చెబుతున్నావు, నన్ను మోసం చేయడానికి ట్రై చేస్తున్నావు. నా మీద అబద్ధం చెప్పి నేను తెమ్మానాన్ని పోయి తెచ్చుకున్నావు. సిగ్గు లేదా నీకు? వెండి బంగారాలు, ద్రాక్ష తోటలు, పొలాలు, ఆస్తులు సంపాదించుకోవడానికి ఇది సమయమా? కానుక తీసుకొచ్చి వదిలించుకొని పోతున్నాడు కుష్టు. నీకు నీ ఇంటి వారికి అది నిత్యం ఉంటుంది పో అన్నాడు. ఉండకూడదు. ఇంటి వారి ఎడల కానీ, సంఘం ఎడల కానీ, ఆత్మీయ బిడ్డల ఎడల తండ్రికి కానీ, తండ్రి ఎడల బిడ్డలకు కానీ కపటత్వం రాకూడదు. ఏం రాకూడదు బ్రదర్స్? చెప్పండి, అందరు చెప్పండి. ఏం రాకూడదు? రాకూడదు. అది డేంజర్. కాబట్టి మొదటి విషయం ఏం చెప్తున్నాను? ఖచ్చితంగా ఉండాల్సిన సంగతి ఒకటి చెప్తున్నాను. నంబర్ 1, రైట్, ఖచ్చితంగా ఉండకూడనిది కపటపు నడత. ఇక్కడే చాలామంది ఫెయిల్ అయ్యేది ఇక్కడే. దాన్నే జాగ్రత్త చేసుకోవాలి. ఎందుకంటే మనుషులు గుర్తుపట్టలేరు, కానీ పైనుండి చూసేవాడికి సమస్తము తెలుసు, కనిపెడతా ఉంటాడు. హోల్ హార్టెడ్గా మనం దేవుని ఎదుట, ప్రజల ఎదుట ఉంటే తప్పకుండా దీవిస్తాడు ఆయన. ఖచ్చితంగా దీవిస్తాడు. స్టార్టింగ్లో అహరోను, మిరియాం బాగానే ఉన్నారు. కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత మోషేకి ఘనత వస్తుంటే తట్టుకోలేకపోయారు. ఎక్కడ దొరుకుతాడా అని వంక వెతికారు. కూషు దేశపు స్త్రీని చేసుకున్నాడు. అబ్బా చెక్కన చిక్కాడ్రా, సూపర్ అని వేసేసారు కాటు. మోషే కూషు దేశపు స్త్రీని చేసుకున్నందుకు విమర్శించడం మొదలుపెట్టి వాళ్ళన్న మాట ఏంటో తెలుసా? మోషే చేతే దేవుడు పలికించనా, మా చేత పలికించలేదా అంటే అర్థం ఏంటో తెలుసా?
మోషే ప్రవక్త, మోషే ప్రవక్త, ఊరికే మోషే అని భజన చేస్తారు. మోషే ఒక్కడేనా? మేం కాదా? మేము కూడా ప్రవక్తలమే, మాకు కూడా దర్శనం ఉంది, మాతో కూడా దేవుడు మాట్లాడతాడు అన్న మ్యాటర్ వెళ్ళబుచ్చాలి బయటికి. వెళ్ళబుచ్చాలంటే అవతలోడి దగ్గర వంక దొరకాలి. వంక దొరకాలంటే వెతకాలి. వెతికారు, కూషు దేశపు స్త్రీ దగ్గర దొరికాడు, కాటేశారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నీ హృదయం ఏందో తెలుసా, మోషే హృదయం ఏందో నాకు తెలుసు, షో చేయవాకండి అన్నాడు. ఎట్టనే అన్నాడా అంటే మన భాషలో చెబుతున్నానులే. మోషే మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మీరు ప్రవక్తలా అయితే దర్శనమిచ్చి గూఢభావంతో స్వప్నంలోన కల్లోన నేను మాట్లాడతా, అర్థమయ్యి కానట్టు. కానీ నా సేవకుడైన మోషే మీలాంటోడు కాదు. అతనికి దర్శనమిచ్చి ఫేస్ టు ఫేస్ నేను మోషేతో మాట్లాడతాను. గూఢభావాలతో కాదు, డైరెక్ట్గానే నేను మాట్లాడతాను. మోషేతో ఎలా ఈక్వల్ అవుతారు మీరు? ఎప్పటికి అవుతారు మోషేతో ఈక్వల్? ఎందుకంత తలబిరుసుగా వ్యవహరించారు? నా సేవకుడైన మోషేకి వ్యతిరేకంగా మాట్లాడుటకు మీరు ఎలా భయపడలేదు? ఎందుకు ఇంత కపటంగా ప్రవర్తించారు? కేసు రాశాడు. ఆయన పనే ముఖాలు చూడటం కాదు, అంతరంగాలు చూడటం. ఇది కీలకమైంది. అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇది చాలా జాగ్రత్త చేసుకోవాల్సిన మ్యాటర్. నాన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. జీవితం అసలు మీ సంగతి తేలిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త చేసుకోవాల్సిందే అన్నయ్య అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కాదా? ఇప్పుడు ఈ పాయింట్ మనం కేర్ఫుల్గా జాగ్రత్త దిద్దుకోవాల్సిందే. ఇది ఖచ్చితంగా ఇది సీరియస్ మ్యాటరే అన్నవాళ్ళు చేతులు ఎత్తమని చెప్తుంటే చేతులు ఎత్తరేంది? బ్రదర్, ఖచ్చితంగా గంట ప్రసంగం పొడిగించాను అనుకో నేను, అప్పుడు ఆ నడత మీలో కనపడిద్ది. పైగా ఏంది నవ్వుతున్నారు? మరి అట్టానికి ఏమనమంటావరా? మరి అనమంటావా? అంటారేమో, టెన్షన్ పడవాకండి. ఆపురా ఆపు అనమంటావా? అనలేంగా, అందుకే ఏం చేస్తాం? జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాళ్ళండి. అది ఎలా ఉంటుందో చూపిస్తున్నా. లోపల ఇబ్బంది పడతా బయటికి స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, నీకు దండం పెడతా, ఆపురయ్యా. రెండవ ప్రాముఖ్యమైన విషయం, ఇక మిగిలిన చాయ్ తాగి వచ్చి చెప్పుకుందాం. అమ్మయ్యా అయిపోయి. నిజంగా దేవుడు గొప్పోడన్నా. అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అద్భుతం చేయగలదు. రెండు ముఖ్య సంగతులు. రెండవది మన వ్యక్తిత్వానికి సంబంధించినది. దేవుని బిడ్డలంగా, దేవుని సంబంధంగా కడగబడిన హృదయం కలిగి ఉండాలి. ఎందుకంటే ధన్యతలలో ఆ మాట స్పష్టంగా వాడాడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అన్న మాట వాడాడు.